మా సహోదరులు చెప్పిన ప్రకారం చేనేత అలాగే దర్జీ రెండు అనుసంధానమైన వృత్తులు. అంటే ఇక్కడ చేతి వృత్తులు మరుగులు పడుతున్నాయంటే అంటే మనం మన పిల్లల్ని ప్రోత్సహించడం, లేకుంటే మనం కష్టపడి మన పిల్లల్ని ఈ వృత్తిలో కాదు వేరే వృత్తిలోకి అన్వయించడం, ఇలాంటి మార్పులు అంటే నేను జనరల్గా రాజకీయాల కంటే నేను బిజినెస్ గా నేను గతంలో చూస్తూ ఉండేవాడిని. మా బీసెంట్ రోడ్ లో ఒక కొండా టైలర్ గారని నాకు బాగా మిత్రుడు. ఆయన ఎప్పటి నుంచో బీసెంట్ రోడ్ లో నాకు నా మ్యారేజ్ 95లో కూడా ఆయన వచ్చి కొలతలు తీసుకొని నాకు పుట్టిన సందర్భం. ఆయన దీన్ని మరుగులు పడకూడదని వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదివించి కూడా ఇదే చేతివృత్తిలోకి దించి బీసెంట్ రోడ్ లో టైలరింగ్ పెద్ద ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లారు. అలాగే ఇప్పుడే సోదరులు బెంజర్ టైలర్స్ అని ఆయన కూడా అదే దారిలో వృత్తిని మరవకుండా వృత్తిలో డెవలప్మెంట్ ఏంటనేది మనం వెతుక్కోవాలి. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మా ప్రభుత్వం, మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరినీ కూడా ప్రోత్సహించే స్థాయిలో ఉంది. ఈరోజు మనమే అంటే ఇవాళ మన ఏదో మీటింగ్ జరిగింది మేము చెప్పే వాళ్ళని మర్చిపోకుండా మనలో కొంతమంది గ్రూపులు గానో ఏదన్నా సొసైటీ గానో ఫామ్ అయ్యి ఈరోజు ఎంఎస్ఎంఈ లోన్స్ సబ్సిడీలు చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయి. దాన్ని మనం తీసుకొని దాంట్లో మనం చేరి ఆ లోన్స్ ద్వారా మనం కూడా ఏదైతే కార్పొరేట్ అంటే రాబోయే రోజుల్లో మార్పులు సాధించాలి. ఆ మార్పులో మనం ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకని మార్పు జరిగిపోతుంది. మనం ఎలా అనేకంటే ఆ మార్పులో ఎంఎస్ఎంఈలో సబ్సిడీలో మనం లోన్లు జాయిన్ అయ్యి చేసుకుంటే అంటే నాకు ఉత్తమం. దేనికంటే ఈరోజు నారా లోకేష్ గారు మంగళగిరి శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు ప్రభుత్వంలో రాకముందు నుంచి కూడా చేతి వృత్తులని స్త్రీ శక్తి అనే పథకంలో జాయిన్ చేసి అందరికీ ఉచితంగా కుట్టు మిషన్ ఆ యొక్క మెరుపులు నేర్పి వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చిన పరిస్థితి. అంటే ఇస్తారు, కానీ దాన్ని సద్వినియోగం చేసుకొని ఇలా కొంచెం మనం ఎదిగితే మనం కూడా 10 మందికి కుట్టు మిషన్ ఇచ్చే స్థాయికి మనం వెళ్ళాలి. ఎందుకంటే నేను కూడా చేనేత వృత్తిలో పుట్టినవాడినే కాబట్టి నేను చెప్తా ఉన్నాను. దయచేసి వీళ్ళంతా మీ పిల్లల్లో లేకపోతే మీ శిష్యులు అందరినీ కూడా ప్రోత్సహించి అంటే ఈ టైలర్స్ డే సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మనం అంతా కూడా కార్పొరేట్ వ్యక్తికి డీప్గా మనం సమాధానం చెప్పే విధంగా మనం ఎదగాలి. దానికి తప్పనిసరిగా ఈరోజు మంగళగిరిలో ప్రత్యేకంగా మంగళగిరిలో నేను చెప్పేది ఏంటంటే గౌరవనీయులు శాసనసభ్యులు మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆయన రాష్ట్రంలోనే ఒక కేంద్ర బిందువుగా ఉన్నారు. వారు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. కానీ మనం ముందుండి మనం ప్రపోజల్ పెడితే ఈ రోజున కమ్యూనిటీ భవన్ అనుకుంటారు. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. కమ్యూనిటీ భవన్ 2 నిమిషాలు. అలాగే పిక్చర్లు కంటి చూపుపోయి ఇబ్బంది, అది కూడా ఆల్రెడీ మేనిఫెస్టోలో ఉంది. అంటే ఒక నెల తీటుగా అది కూడా అయిపోతుంది. కానీ దీనికంటే ముందుగా మనం ఎలా ఎదగాలి, మనం ఎదిగేదానికి మనం ఏమి వనరులు ప్రభుత్వం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ